సేంద్రియ ఉత్పత్తిదారులకు చేయూతనందించేందుకు హెచ్ఎంటీవీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హెచ్ఎంటీవీ ఆర్గానిక్ మేళాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది ఆర్గానిక్ ఉత్పత్తిదారులు వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ప్రసాద్ ఐమాక్స్ పక్కన హెచ్ఎండిఏ గ్రౌండ్లో అయితే ఈ ఆర్గానిక్ మేళా ఘనంగా ప్రారంభమైంది. వివిధ జిల్లాలకు చెందినటువంటి ఆర్గానిక్ ఉత్పత్తిదారులంతా వారి ఉత్పత్తులను అయితే ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. అయితే మనకి ఆర్గానిక్ రైతులు అంటే ఎవరు, అసలు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలంటే ఎటువంటి ప్రమాణాలను పాటించాలి అనే విషయాలను తెలియజేసే విధంగా తెలంగాణలోని సేంద్రియ రైతులను ప్రోత్సహించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే టీజీ ఆర్గానిక్స్ యాప్. ఈ యాప్ ద్వారా అటు ఆర్గానిక్ రైతులకు ఇటు వినియోగదారులకు మధ్య కూడా ఒక వారధులుగా పనిచేసే విధంగా అయితే ఈ యాప్ పనిచేస్తుందని మనకు నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, సేంద్రియ రైతులకు ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి యాప్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఏంటి మేడం ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు సౌమ్య అండి. నేను తెలంగాణ రాష్ట్ర విత్తన మరియు సేంద్రియ ధృవీకరణ సంస్థలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నా అండి. మేము 2018 నుంచి ఆ ధృవీకరణ ఆర్గానిక్ సేంద్రియ ధృవీకరణ సేవలను అందజేస్తున్నామండి. 3 వివిధ ప్రమాణాలు, జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు, ఎన్పిఓపి ప్రమాణాలు అండ్ పీజేస్ ఇండియా ఆర్గానిక్ అండ్ పీజేస్ ఇండియా న్యాచురల్ ప్రమాణాల ఆధారంగా ఏ రైతులైతే మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వస్తున్నారో వాళ్ళని నిజమైన సేంద్రియ రైతులా కాదా అని విశ్లేషించి ధృవీకరించడం జరుగుతుందండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా టీజీ ఆర్గానిక్స్ యాప్ అనేది మనకి రూపొందించడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది రైతులు కూడా సేంద్రియంగా పంటలు పండిస్తున్నారు, కానీ వాళ్ళు వాళ్ళ పరిధి పెంచుకోవట్లేదు అండ్ వాళ్ళకి సరైన ధర కూడా దొరకట్లేదు. అదేవిధంగా వినియోగదారులు ఒక కన్జ్యూమర్స్ వరకు వచ్చారనుకోండి, బయట ఏది పడితే అది ఆర్గానిక్ అని చెప్పి అమ్ముతున్నారు. మరి నిజమైన ఆర్గానికా లేకపోతే ఒక మామూలుగా పండించిన దాన్ని ఆర్గానిక్ అని అమ్ముతున్నారా? సో వీటన్నిటికీ సరైన ఆధారాలు లేవు, కానీ మోసపోతున్నారు అందరూ. అటు రైతు మోసపోతున్నాడు సరైన ధర లేక, ఇటు ఒక వినియోగదారుడు కూడా మోసపోతున్నాడు అది నిజమైన ఆర్గానిక్ ఉత్పత్తి కొనుగోలు చేస్తున్నారా లేదా అన్న డౌట్ తోటి. సో వీటన్నింటికి చెక్ పెట్టడానికే మన ఈ తెలంగాణ ప్రభుత్వం టీజీ ఆర్గానిక్స్ యాప్ని రూపొందించడం జరిగిందండి. మీరు ఎటువంటి ప్రమాణాలను చూస్తారు మేడం? ఒక రైతు నిజంగా ఆర్గానిక్ పంటలు పండిస్తున్నాడు అని ఆ రైతును గుర్తించడానికి, అతనికి గుర్తింపు ఇవ్వడానికి ఎటువంటి ప్రమాణాలను పెట్టారు మీరు? ఇక్కడ 3 రకాల ప్రమాణాల ద్వారా మేము ధృవీకరించడం జరుగుతుందండి. ఎన్పిఓపి ప్రమాణాలు, పీజేస్ ఇండియా ఆర్గానిక్ అండ్ పీజేస్ ఇండియా న్యాచురల్. ఇందులో ఎన్పిఓపి అంటే అంతర్జాతీయ ప్రమాణాలు, పీజేస్ ఇండియా న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఏమో జాతీయ ప్రమాణాలు. ఎన్పిఓపి ప్రమాణాల ద్వారా రిజిస్టర్ చేయబడిన రైతు ఒకవేళ సేంద్రియ రైతుగా ధృవీకరించబడితే ఆయన అంతర్జాతీయంగా తన ఉత్పత్తులు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పీజేస్ ఇండియా ఆర్గానిక్ అండ్ పీజేస్ ఇండియా న్యాచురల్ ద్వారా ధృవీకరించబడితే ఆయన దేశంలో ఎక్కడైనా తన ఉత్పత్తులను సేంద్రియ ఉత్పత్తులుగా అమ్ముకోవచ్చు అన్నమాట. ఇదే ముఖ్యమైన భేదము. అండ్ ఈ ప్రమాణాల్లో దాదాపు ఆ రైతు ఎలాంటి ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారు అంటే, ముఖ్యమైనది ఏంటి, రసాయన ఎరువులు వాడకుండా ఉండడం, ఎలాంటి పెస్టిసైడ్స్, ఎలాంటి మందులు వాడకుండా మనకి సహజంగా ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే కషాయాలను మాత్రమే వాడుతూ, తర్వాత ఎలాంటి కంటామినేషన్ జరగకుండా బఫర్ జోన్ అనేది ఉంటుంది అన్నమాట. మనకి రసాయనాలు పంట మీద దరిచేయకుండా ఈ సరిహద్దు పంటలు, ఎర్ర పంటలు, ఇట్లా ప్రాక్టీసెస్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి ప్రాక్టీసెస్ అనుసరిస్తూ నిజంగా ఆ రైతు అందులో పాస్ అయితేనే మేము సేంద్రియ రైతుగా ధృవీకరించడం జరుగుతుందన్నమాట. అలా ధృవీకరించబడిన రైతుల వివరాలను మాత్రమే మేము ఇందులో పొందుపరచడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే వినియోగదారుడు నిస్సంకోచంగా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ రైతులని ఫోన్ కాల్ ద్వారా వాళ్ళకి కనెక్ట్ అయ్యి ధర మాట్లాడుకొని కొనుక్కునే అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో ఎలాంటి మధ్యవర్తులు, దళారులు ఉండరండి. రైతే నేరుగా లాభపడతాడు, తన కష్టానికి తగిన ఫలితం అందుతుంది. అదేవిధంగా వినియోగదారుడు కూడా నిజంగా ఆర్గానిక్ ఉత్పత్తులే కొన్నాము అన్న సంతృప్తి మిగులుతుంది. సో ఇక్కడ ఇద్దరికీ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. సో ఇక్కడ
ఒక్కసారి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలామంది రైతులు ఇటువంటి స్మార్ట్ ఫోన్స్ వాడేవారు కూడా ఉండరు కదా. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఒకసారి చెప్పండి. మనకి రిజిస్ట్రేషన్ ఏం లేదండి. ఒక రైతు నేను ఒక 2 ఎకరాలు పొలం చేస్తున్నా అండి, నాకు సేంద్రియ పంటగా ధృవీకరించండి అని ఎవరైనా మా దగ్గరికి వస్తే మేము ఫస్ట్ చేసేది ఏంటంటే ల్యాండ్ డాక్యుమెంట్స్, పట్టాదార్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు. ఒకవేళ తన సొంత ల్యాండ్ కాకపోతే లీజ్ అగ్రిమెంటే ఉందనుకోండి, కనీసం 5 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ ఉండాలి. ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేస్తూ గత 3 సంవత్సరాల పంట చరిత్ర కూడా ఇవ్వాల్సి వస్తుందండి. ఎందుకంటే మాది సేంద్రియంగా మేము పండిస్తున్నామని అంటాడు, బట్ అది ఎంతవరకు నిజమో అని తెలుసుకోవడానికి గత 3 సంవత్సరాల్లో ఆ రైతు ఏమన్నా మందులు కొట్టాడా, కొడితే లాస్ట్ ఏ రోజు వరకు కొట్టాడు, అవన్నీ మేము ఒక డాక్యుమెంట్ ఉంటుందన్నమాట. ఆ డాక్యుమెంట్లో డీటెయిల్డ్గా మేము తీసుకోవడం జరుగుతుంది. వాటిని బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న 3 నుంచి 6 నెలల మధ్యలో మా ఇన్స్పెక్టర్ ఉంటారనమాట, మా సంస్థ నుంచి తనిఖీ చేయడం జరుగుతుంది. నిజంగానే ఆ పంట అంత పొలం ఉందా, నిజంగానే ఆ పంటలు పండిస్తున్నాడా, మరి ఏమన్నా ఎరువులు మందులు వాడుతున్నాడా, ఎలాంటి ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నాడు, ఇవన్నీ తనిఖీ చేసి అంతా బాగుంది అంటేనే మనకి ఫస్ట్ ఇయర్ స్కోప్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే మొదటి ధృవీకరణ పత్రం. అంటే ఈ ఫస్ట్ టైం ఇస్తున్నాం, బట్ ఇది ఆర్గానిక్ అవ్వదండి, కనీసం 2 సంవత్సరాలైనా పడుతుంది అనమాట, 24 నెలలు. సో 3వ సంవత్సరమే ఆర్గానిక్ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇంతకుముందు ఆ రైతు ఏమన్నా ఎరువులు మందులు వాడినా కన్వర్షన్ అవ్వడానికి కనీస సమయం అనమాట. సో అలా 3వ సంవత్సరం ఆర్గానిక్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎప్పుడు అంటే తను ఆ ప్రాక్టీసెస్ అవే కంటిన్యూ చేస్తూ ఉంటేనే, లేదు మధ్యలో మళ్ళీ ఏమైనా రసాయన ఎరువులు వాడడం అలాంటివి ఉంటే కనుక మనకు ఆయన స్కోప్ స్టిల్ కన్వర్షన్లోనే ఉంటుందండి. సో ఫైనల్గా ఇటువంటి యాప్స్ వల్ల ఇటు వినియోగదారులు లాభపడతారు, అటు సేంద్రియ రైతులు కూడా లాభపడతారు కదా. సో వారికి ఏం చెప్తారు మేడం? నేను చెప్పదలుచుకుంది ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేసేది ఇదే అండి, దీనివల్ల ఎవరికి ఎలాంటి సంకోచము అవసరం లేదండి. ప్రతి కన్జ్యూమర్ ఎవరికైతే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి భరోసా ఇవ్వడానికే మేము సేంద్రియంగా ధృవీకరించబడిన రైతులను ఇందులో ఇస్తున్నాము. వాటి కోసం మేము స్కోప్ సర్టిఫికేట్స్, దానికి సంబంధించిన పత్రాలను కూడా మేము ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అన్నిటినీ చెక్ చేసుకొని మీరు స్వయంగా ఆ రైతు దగ్గర కొనుగోలు చేయవచ్చండి. ఓకేనండి, సేంద్రియ రైతులకు భరోసాని అందించేందుకు తెలంగాణ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఆధ్వర్యంలో అయితే ఈ మొబైల్ యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మొబైల్ యాప్ ద్వారా అటు ఎవరైతే సేంద్రియ రైతులు ఉంటారో వారు, ఇటు వినియోగదారులు కూడా లాభపడతారు అని చెప్తున్నారు. ఎందుకంటే మధ్యవర్తులు, దళారులు ఎవరూ లేకుండా రైతు తన పంటను నేరుగా ఎవరైతే సేంద్రియ ఉత్పత్తులను ప్రేమించే వారు ఉంటారో వారికి అమ్ముకునే వెసులుబాటు కూడా ఈ యాప్ ద్వారా కలిగిస్తున్నారు. కాబట్టి ఇటు వినియోగదారులు, రైతులు కూడా ఈ యాప్ సేవలను వినియోగించుకోవాలని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM టీవీ, హైదరాబాద్.